దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రకోణం లేదని స్పష్టంగా చెప్పినా కూడా నేరం రుజువు కాకుండా గత 5 సంవత్సరాల నుండి విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను జైలులోనే మగ్గుతున్నారు. ఆమె తల్లి సావిత్రి గారు ఏడుస్తున్న వీడియో, వృద్ధాప్యంలో కూడా ఆమె పడుతున్న మానసిక క్షోభ, ఆవేదన నన్ను తీవ్రంగా కదిలించింది. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా తన కుమారుడికి న్యాయం జరగాలని దీక్ష చేపట్టడం నిజంగా బాధాకరం. చట్టం ముందు అందరూ సమానం అంటారు కదా, మరి ముఖ్యమంత్రి జగన్ గారు కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదు? అంటే ముఖ్యమంత్రిగా జగన్ గారికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా? కావాలని దురుద్దేశంతో కోర్టుకు హాజరు కాకుండా రోజుకొక కుంటి సాగుతో పిటిషన్లపైన పిటిషన్లు వేసి తప్పించుకుంటున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే కోడికత్తి కేసులో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్లాలని షర్మిల గారు బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా జగన్ గారిని డిమాండ్ చేయాలని జనజాగరణ సమితి కోరుతుంది. 4 జైలు గోడల మధ్య అన్యాయంగా నలుగుతున్న సామాన్య దళిత యువకుడికి షర్మిల మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన మొట్టమొదటిగా తన అన్న జగన్ గారు క్షమించరాని తప్పును ఎత్తి చూపి ప్రజాక్షేత్రంలో తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది.